కాకినాడ మెడికవర్ హాస్పిటల్ మరో మైల్ రాయిని అధిగమించింది. అత్యంత క్లిష్టమైన అరుదైన గొంతు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఒక మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. మెడికవర్ ఈఎన్టీ వైద్యులు సామలకోట మండలం గొంజాల గ్రామానికి చెందిన ఎం దుర్గా అనే మహిళ గత కొంతకాలంగా గొంతులో తీవ్రమైన సమస్యతో బాధపడుతూ గొంతులో ఏర్పడిన ఒక అరుదైన కణిత కారణంగా ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాకుండా కనీసం ఆహారం కూడా మింగలేని స్థితిలో ఉండి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిందని చెప్పారు. ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. కణిత ఉన్న స్థానం, దాని తీవ్రత దృష్ట్యా శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని నిర్ణయించి అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ కణిత కారణంగా రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, శస్త్రచికిత్స సవాల్తో కూడుకున్నదైనప్పటికీ నిపుణుల బృందం సమన్వయంతో దీనిని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రోగి కోలుకుని ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని నిఖితా తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు మేడం చేశారు. అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజర్ మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. సో ఈ విషయమై మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో మెడికవర్ హాస్పిటల్స్ గతంలో చెప్పినట్టుగా వైద్య రంగంలో మేము అన్ని విభాగాల్లోని నెంబర్ 1గా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. అలాగే ఈఎన్టీ విభాగంలో కూడా మా దగ్గర డాక్టర్ నిఖితారెడ్డి మేడం ఈఎన్టీ సర్జన్ ఉన్నారు. మేడం చాలా అరుదైన ప్రొసీజర్లు చేస్తున్నారు మా హాస్పిటల్లో. సో ఏదైతే ఈ ప్రొసీజర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ఈ విషయాన్ని మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. గ్రామం నుంచి వచ్చానండి. నాకు 7 years నుంచి చిన్నదేను అంగట్లో బొడుపులా వచ్చిందండి. అది వస్తే చిన్నగా ఉండేదండి. చిన్నగా ఉంది కదా అనేసి నేను దాన్ని పట్టించుకోలేదండి. అది సంవత్సరాలు పెరిగే కొద్దీ పెద్దగా అయిపోయింది. దానివల్ల నాకు పెయిన్ ఉండేది కాదండి. మెయిన్ పెయిన్ కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండక నేను దాన్ని అలా ఆశ్రయించి చేస్తానండి. అయితే అది మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా వచ్చేది కాదండి. దానివల్ల తలపోటు గట్రా వచ్చేదండి. ఒకవేళ దానివల్ల వస్తుందేమో అనేసి నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని. అయితే లాస్ట్ మంత్ 10 వచ్చానండి నేను హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఎలాగనేసి నేను కిందన రిసెప్షన్లో చెప్పినప్పుడు నిఖితా మేడంకి సజెషన్ చేశారండి. చేసినప్పుడు మేడం కలిసినప్పుడు ఆవిడ చూసి, అమ్మ ఇది ప్రమాదకరమైనది అయితే ఏమీ కాదు, నువ్వేం టెన్షన్ పడక నాకు ఎంతో ధైర్యం చెప్పారండి. నేనైతే చాలా భయపడిపోయాను. అదేనా క్యాన్సర్కి సంబంధించిందేమో అని నేను చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయేదానండి. మేడం ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేశారు. చాలా బాగా చూశారు, ట్రీట్మెంట్ చేశారు. అదైతే ఏమీ కాదమ్మా అనేసి ఆవిడ చెప్పారండి. అయినప్పటికీ నాకు టెన్షన్ వచ్చేసేది. అప్పుడు టెస్టులు అన్నీ చేసినప్పుడు టెస్టులు అన్నింటిలో కూడా నార్మల్ వచ్చిందండి. నార్మల్ వచ్చిన తర్వాత సర్జరీ పడుతుందమ్మా అనేసి నాకు 2 daysలోనే సర్జరీ చేశారండి. సర్జరీలో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. బయోప్సీకి వెళ్ళింది, అది కూడా అందులో కూడా నార్మల్ వచ్చిందండి. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన మేడం గారికి, మెడికవర్ హాస్పిటల్కి థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడి వరకు వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. అండ్ సారీ ఫర్ ద డిలే ఆల్సో అండి. ఐఎమ్ డాక్టర్ నిఖితారెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. నేను ఇక్కడ కాకినాడలో మెడికవర్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే, ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, చిన్న ప్రొసీజర్ అమ్మా ఏం కాదు, మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజీకి అంటే పెథాలజీకి పంపించడం జరిగింది. పెథాలజీకి పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ, చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ, లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. యూజువల్లీ ఓరల్ క్యావిటీలో కామన్గా అంటే 1 to 2%
దాని ఇన్సిడెన్స్ అనమాట. ఓరల్ క్యావిటీ మొత్తంలోనే 1 to 2%. అండ్ అందులో హార్డ్ ప్యాలెట్ అంటే వరల్డ్లోనే చాలా తక్కువ కేసెస్ నమోదైనవి ఇలాంటి ఇరిటేషన్ ఫైబ్రోమాస్ హార్డ్ ప్యాలెట్ మీద. అలాంటిది మన దగ్గర ఒకటి వచ్చింది. అండ్ పేషెంట్ తర్వాత చాలా బాగా రికవర్ అయ్యారు. ఆవిడ కంప్లైంట్స్ అన్నీ పోయినాయి. మెయిన్లీ ఈ ప్రెస్ మీట్ కండక్ట్